అసెంబ్లీలో కేటీఆర్ చేసిన కమిషన్ల కమెంట్స్ పై రచ్చ నడిచింది. సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఏం పనులు కావాలన్నా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కమిషన్లు తీసుకొనిదే పనులు చేయడం లేదని ఆరోపించారు కేటీఆర్. దీంతో సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రాజేశాయి. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వీ విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామో? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో వాళ్ళు లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్ యూ హావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అని అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. 30% కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించాలని, లేదంటే కేటీఆర్ సభకు క్షమాపణ చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. తీవ్ర వివాదం నెలకొనడంతో కేటీఆర్ కమెంట్స్ ను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. మీలా బర్తెగించి రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరేనని కేటీఆర్ పై బట్టి మండిపడ్డారు. అడ్డగోలుగా దోచుకున్నది మీరని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ సభ్యులకు చెప్పారు. మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నామని నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. అటు బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ మైక్ ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేశామన్నారు బీఆర్ఎస్ సభ్యులు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఓన్లీ 5 minutes.
పల్లె రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, అధ్యక్ష 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 నేను ఒక బాధ్యత సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు, దయచేసి అందరూ సహకరించాలి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మేము సీఎం గారు మాట్లాడుతున్నారండి, మీరు కొంచెం వినాలి మాట కూడా. నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్, హరీష్ రావు గారు ప్లీజ్, మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. నీ వాళ్ళని కూడా కూర్చొని పెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను, మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు, శ్రీహరి గారు ప్లీజ్, శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసినలు అరే నన్ను చెప్పనియండి, మీరు నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు అనగాదు, మీరు ఇప్పుడు కేటీఆర్ గారు సీనియరు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు. మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు. ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు అదేంటమ్మా, మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి. మీరు ప్లీజ్ చైర్కి సహకరించాలి. ఇప్పుడు ఒక్క నిమిషం హరీష్ రావు గారు, నేను వస్తున్నా. నెక్స్ట్ అటు కూడా నేను వస్తా, 1 by 1 వస్తా. ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడితే ఎలా? ఆనాడు భట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉంటే ఒక దళితులు సిఎల్పి లీడర్ ఉండొద్దని పార్టీని మీరు శాసనసభ్యులు తీసుకుంటారు. ఇవాళ ఒక ఆర్థిక మంత్రి ఉంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా దళితులు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రి ఉండడం అనేటువంటి జీర్ణించుకోవాలని పరిస్థితులు ఉంటుంది. అధ్యక్ష దయచేసి ఇలా ఒళ్ళు ఇప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటి మాటలు సంబంధించిన ఇష్యూకి వస్తే నేను అధ్యక్ష కూడా అడుగుతారు. ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండడానికి వద్దని రాష్ట్రంలో ఏమైనా అనుకుంటే ఆ మాట స్పష్టంగా చెప్పేటువంటి చేయండి. గతంలో సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. సో దయచేసి సభలో అర్థవంతమైన చర్చ జరగాలని అందరూ కూడా ప్రతిపక్ష అధికారంలో కోరుకుంటారు. ఎవరు కూడా డిస్టర్బ్ చేయాలని కోరుకోరనే మాట మీద